నమస్తే అన్న, వెల్కమ్ టు ఎంవిసి ఫార్మ్స్. మనము లాస్ట్ వీడియోలో మన పొట్టేళ్లను వెయిట్ వేసి పెరుగుదల కొంచెం తక్కువ ఉంది, డివార్మింగ్ చేయాలనేసి చెప్పాం కదా. ఇప్పుడు డివార్మింగ్ అయితే చేస్తున్నాము. డివార్మింగ్ ఎందుకు చేయాలంటే మనం బయట నుంచి తెచ్చివేసిన గడ్డిలో కొన్ని కీటకాలు, పురుగులు అనేవి పొట్టేళ్ల కడుపులోకి వెళ్తాయి. సో దానివల్ల దాని కడుపులో కూడా కొన్ని ఏలిక పాములు ఈ టైప్లో కొన్ని పురుగులు అనేవి ఏర్పడతాయి. మనం వేసిన తిండి అవి తిన్నా కూడా దాని పోషకాలు మొత్తము ఈ వామ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. సో పొట్టేల్లో పెరుగుదల ఉండదు, వామ్స్ డెవలప్ అవుతుంటాయి బాగా కడుపులో. దానికోసం మనం డివార్మింగ్ అయితే నెలకు ఒకసారి అయినా ఖచ్చితంగా చేసుకుంటే చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది పొట్టేళ్లలో. చూడండి, నేను మెడిసిన్ కూడా మీకు చూపిస్తాను, ఏ మెడిసిన్ వాడానో. డోసేజ్ వచ్చేసి ఒక పొట్టేలు ఒక 10 kg బాడీ వెయిట్కి 3 ml డోసేజ్ ఇవ్వాలి. ఈ మందు అయితే నాకు చాలా బాగా పనిచేసింది, రిజల్ట్ చాలా బాగుంది. మీకు కూడా నేను చూపిస్తాను వామ్స్ ఎలా వచ్చాయో. చూడండి, నేను మార్నింగ్ మెడిసిన్ వేసి ఒక 3 to 4 hours నీళ్లు కానీ మేత కానీ లేకుండా గ్యాప్ ఇచ్చాను. ఆఫ్టర్నూన్ వెళ్ళి చూస్తే చూడండి, దాని పెంటలో ఎన్ని పురుగులు వచ్చాయో, ఎన్ని వచ్చాయో వామ్స్ వచ్చాయో చూడండి. ఇట్లా పెద్దవే కాదన్నా, చిన్నవి కూడా కనపడుతుంటాయి. మీకు చూపిస్తా, వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి. దీంట్లో చూడండి చిన్న వామ్స్ కూడా ఉన్నాయి. ఇంకో విషయము, మనం డివార్మింగ్ చేసాక కొన్ని పొట్టేళ్ళు డల్గా ఉంటాయి. ఒక 24 to 48 hours అవి సెట్ అయిపోతాయి. పారడము, డల్గా ఉండడం, ఫీవర్ రావడం ఇవన్నీ కామన్. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అప్పటి ఒక 48 hours తర్వాత కూడా ఇంకా అలాగే డల్గా ఉంటే మనం ఏమైనా యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. సో దీని గురించి ఏమి డల్గా ఉంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.